శేఖర్ రెడ్డి చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడైన బినామీ అని విపక్షలోకం కోడైకొస్తుంది. కోట్లకు కోట్ల కొత్త నోట్లతో సిబిఐ డేగలకు దొరికిపోయిన శేఖర్ రెడ్డి వద్ద వేలాది కోట్ల రూపాయల నగదు, బంగారం ఉండే అవకాశాలు ఉన్నాయని దర్యాప్తు అధికారులే అంటున్నట్లు సమాచారం. అంతకన్నా దారుణమైన విషయం ఏంటంటే శేఖర్ రెడ్డికి కొత్త 2,000 రూపాయల నోట్ల కట్టలు నేరుగా ప్రింటింగ్ ప్రెస్ నుంచే వచ్చాయని సిబిఐ దర్యాప్తులో తేలింది. 10 మంది ఎస్బీఐ అధికారులకు ఈ స్కామ్తో ప్రమేయం ఉందని తేలింది. ఈ రోడ్లో 4 బ్యాంక్ అధికారులను అరెస్ట్ చేశారు. ఇంత పెద్ద స్థాయిలో నగదు, బంగారం కూడా కేవలం శేఖర్ రెడ్డివి కావని, అవి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు నేతలకు సంబంధించిన డబ్బులేనని ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకించి నారా లోకేష్ బాబుకు శేఖర్ రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాలే శేఖర్ రెడ్డిని టీటీడీ పదవిలో కూర్చోబెట్టాయని, అందుకోసం 100 కోట్లు చేతులు మారాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పచ్చపుట్టలో నల్లత్రాచు, దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఓ 10 తరాల పాటు చిల్లర ఖర్చులకు ఉంటాయని ఏవో కొన్ని కోట్లు దాచిపెట్టాడు. అంత మాత్రానికే సిబిఐ అధికారులకు కన్ను కుట్టింది. పుట్టలోకి వెళ్లి మరీ నల్లత్రాచును పట్టుకున్నారు. ఆ నల్లత్రాచును పెంచి పోషించింది పచ్చ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. తమిళనాడులోని తొండన్ తులసి గ్రామంలో 15 ఏళ్ల క్రితం చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేసుకుంటూ ఉండేవాడు శేఖర్ రెడ్డి. తమిళనాడులో అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అగ్రనేతలతో సత్సంబంధాలు నెరిపేవాడు. ఆ అనుబంధంతోనే ఇసుక కాంట్రాక్టులన్నీ శేఖర్ రెడ్డికి వచ్చి పడేవి. అలా ఇసుకతోనే కోట్లకు పడగలెత్తాడు శేఖర్ రెడ్డి. కేవలం 15 ఏళ్ల వ్యవధిలోనే కోట్ల రూపాయలకు పడగలెత్తాడు. ఒక్క మనిషి తలుచుకుంటే ఇంత సంపాదన సాధ్యం కానే కాదు. ఆ వ్యక్తి వెనుక పెద్దల అండదండలుంటేనే అది సాధ్యం. తమిళనాట జయలలిత, ఆమె ప్రియనిచ్చెలి శశికళలు శేఖర్ రెడ్డికి అండగా ఉండేవారట. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ బాబుకు శేఖర్ రెడ్డితో సత్సంబంధాలున్నాయంటారు. ఆ సంబంధాలతోనే శేఖర్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో సభ్యత్వం ఇవ్వడానికి కారణమైందట. ఖచ్చితంగా అధికార పార్టీ నేతల ప్రమేయం ఉంది. ఆంధ్రదేశంలో అధికార పార్టీ నేతల ప్రమేయం ఉంది, తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళది, అలాగే తమిళనాడుకి సంబంధించినటువంటి జయలలిత అనుచరులకి సంబంధించినటువంటి వాళ్ళ ప్రమేయం కూడా ఉండాలి. లేకపోతే ఇది సాధ్యం కాదు. అలాగే కేంద్రానికి సంబంధించినటువంటి బీజేపీ ప్రభుత్వం నంగనాచి కబుర్లు చెప్తా ఉంది. ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయని చెప్పనేటువంటి అడుగుతున్నాం. నువ్వు కొత్త నోట్లు ఇవ్వడానికి సామాన్యుడికి ఉద్యోగిని ఇబ్బంది పెట్టేటువంటి నువ్వు ఈ రకమైనటువంటి పద్ధతుల్లో అధికార పార్టీ ప్రాపకం సంపాదించి కోట్ల రూపాయలు లంచమిచ్చి తెలుగుదేశం బోర్డులో మెంబర్గా చేరినటువంటి టీటీడీ బోర్డులో మెంబర్గా చేరినటువంటి నీకు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పనేటువంటిది ఆయన చెప్పుకోవటం అనవసరం. దీనికి బాధ్యత చంద్రబాబు నాయుడు వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా టీటీడీ బోర్డుకి సంబంధించి మెంబర్ కాబట్టి, ఈయన కనుసన్నల్లో అందుట్లో పాలకవర్గంలో సభ్యుడిగా చేరాడు కాబట్టి దీనికి బాధ్యత వహించాల్సింది నైతికంగా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పనేటువంటిది మేము అభిప్రాయపడతా ఉన్నాం. అది కూడా ఊరికే కాదు. అందుకోసం లోకేష్ బాబుకు భారీ మొత్తంలో ముడుపులు అందాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపిస్తున్నారు. శేఖర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర 167 కోట్ల రూపాయలు కొత్త కరెన్సీ దొరికింది. 130 కోట్ల రూపాయలు బంగారం దొరికింది. ఇంకా సోదాలు జరుగుతున్నాయి. ఉదయం కూడా కొన్ని కోట్లు దొరికాయని తెలిసింది. 24 కోట్ల రూపాయలు కొత్త కరెన్సీ ఎక్కడ దొరికింది అంటే కారులో దొరికింది, ఇంట్లో దొరికింది. ఇది సిబిఐ వారు సోదాల వల్ల దొరికింది. ఇంకా దొరకనటువంటి సొమ్ము ఎంత ఉందో ఎవరికీ తెలియదు. ఎందుకు ఈ ఉదాహరణ నేను చెప్తున్నానంటే, ఈ శేఖర్ రెడ్డి అనే వ్యక్తి టీటీడీ బోర్డు మెంబర్. ఈ టీటీడీ బోర్డు మెంబర్గా వేసింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇన్ని కోట్ల రూపాయలు ఒక్క శేఖర్ రెడ్డి గారే సేకరించి ఉంటాడని అనుకుంటే చాలా పొరపాటు. దీని వెనకాల పెద్ద ర్యాకెట్ ఉండి ఉంటుంది. దీని వెనకాల ప్రభుత్వాలు ఉండి ఉంటాయి. టీటీడీ సభ్యుడిగా ఉంటూ చంద్రబాబుకు మరింత సన్నిహితుడయ్యారు శేఖర్ రెడ్డి. హైదరాబాద్ వస్తే 5 నక్షత్రాల హోటల్లో చంద్రబాబును కలవందే వెళ్లాడు శేఖర్ రెడ్డి. ఒక విధంగా చంద్రబాబు ఆర్థిక లావాదేవీలకు శేఖర్ రెడ్డి బినామీగా వ్యవహరిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత
చంద్రబాబు నాయుడుకు సంబంధించిన నల్ల డబ్బును మార్చే పనిలో శేఖర్ రెడ్డి బిజీగా ఉన్నాడని అంటారు. ఆ క్రమంలోనే శేఖర్ రెడ్డి కారులోనూ ఇంట్లోనూ కోట్లాది రూపాయల నల్ల డబ్బు కొత్త 2000 నోట్ల రూపాయల రూపంలో దొరికింది. కొన్ని తరాల వరకు చిల్లర ఖర్చులకు లోటు రాకుండా ఉండాలని 100 కిలోల బంగారాన్ని దాచిపెట్టుకున్నాడు. ఎవరి నుంచి సమాచారం అందిందో తెలియదు కానీ ఈ విషయం సిబిఐ డేగలకు తెలిసింది. అంతే, ఆగమేఘాల మీద జరిపిన సోదాల్లో శాంపిల్గా 100 కోట్ల రూపాయల నగదు, 170 కిలోల బంగారం దొరికాయి. అయితే సిబిఐ దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. అతని అడ్డాలన్నీ వెతికితే దీనికి 100 రెట్ల నగదు, బంగారం బయటపడే అవకాశాలు ఉన్నాయి. 15 ఏళ్లుగా వక్ర మార్గంలో అక్రమాస్తులు కూడబెట్టిన శేఖర్ రెడ్డిని ఏరికోరి తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డు సభ్యునిగా నియమించారు చంద్రబాబు నాయుడు. మన రాష్ట్రంతో సంబంధం లేని వ్యక్తికి పదవి ఇవ్వడమే ఓ విడ్డూరం కాగా, అవినీతి కార్యకలాపాలతో అక్రమాస్తులు కూడబెట్టిన వ్యక్తికి పదవి ఇవ్వడం ఘోరం. అవినీతి నేపథ్యం ఉన్న శేఖర్ రెడ్డి గురించి ఏమీ తెలియకుండానే చంద్రబాబు నాయుడు పదవిని కట్టబెట్టారా? శేఖర్ రెడ్డి సిబిఐ సోదాల్లో దొరికిన తర్వాత చంద్రబాబు నాయుడు తడబడ్డారు. శేఖర్ రెడ్డికి ఎవరూ సిఫారసు చేస్తే పదవిచ్చాను తప్ప ఆయనతో నాకు ఎలాంటి సంబంధాలు లేవని చంద్రబాబు అంటున్నారు. దీన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఇవాళ టీటీడీ బోర్డులో ఇటువంటి వాళ్ళని నియమించినటువంటి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. జయలలిత గారు రికమెండేషన్ చేశారు, లేదా తమిళనాడు ప్రభుత్వం రికమెండేషన్ చేసింది కాబట్టి నేను టీటీడీ బోర్డులో చేర్చుకున్నాను అంటే అర్హత ఏంటి? అంటే అక్రమ సంపాదన కలిగిన వాళ్ళందరినీ తెలుగుదేశం ప్రభుత్వం ఇష్టమైన పోస్టుల్లో నియమించుకుందంటే ఇవాళ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాలి. ప్రభుత్వంలో మంచి అయినా చెడైనా వాళ్లే, అంటే ప్రభుత్వానికి ఒక ప్రధానమైనటువంటి బోర్డులో సభ్యులుగా నియమించుకున్నప్పుడు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలీదా? మరి ఏమీ తెలియకుండా ఎలా చేస్తున్నారు? కాబట్టి మాకేమీ సంబంధం లేదని ఇవాళ చేతులు దులుపుకుంటే కాదు, ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం చెప్పాలి. అంటే ఎవరు రికమెండ్ చేస్తే ఎలా పడితే అలాగా చేస్తారా? దీన్ని బట్టి ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయి. నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా పెద్దవాళ్ళని కాపాడుతూ ఉన్నాయి, పేదలు మాత్రం శిక్షిస్తూ ఉన్నారంటానికి ఎంతకంటే ఉదాహరణ లేదు. దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాత్రల మీద కూడా దీని మీద విచారణ జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎవరూ సిఫారసు చేయడమేంటి? సిఫారసు చేస్తే ముందు వెనుక చూసుకోకుండా పదవినిచ్చేయడమేంటి? అయినా పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ పదవైనా ప్రతిష్టాత్మకమైనదే. అటువంటి పదవుల నియామకానికి ఎలాంటి మార్గదర్శక సూత్రాలు లేవా? ఎవరో దారినపోయే దానయ్య ఫలానా పుల్లయ్యకి పదవివ్వండంటే ఇచ్చేస్తారా అని విపక్షాలు నిలదీస్తున్నాయి. అసలు జైల్లో ఉండాల్సిన శేఖర్ రెడ్డి వంటి వ్యక్తిని టీటీడీలోకి తీసుకురావడమే క్షమించరాని నేరమంటున్నారు విపక్ష నేతలు. శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళని జైళ్లలో ఉంచాలే తప్ప ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఉంచడం అనేది అది చంద్రబాబు నాయుడు చేసినటువంటి పొరపాటు, పాలకుల యొక్క పొరపాటు. వాళ్ళు జైళ్లలో ఉండవలసినటువంటి మనుషులు. ఇవాళ ప్రజలంతా కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఇవాళ ఒక్క 2000 రూపాయల కోసం ఆ ఏటీఎంల్లో ఉండి పోలీసులు లాఠీ దెబ్బలు తిని స్పృహలు తప్పి పడిపోయి చనిపోతున్నటువంటి ఈ తరుణంలో కొన్ని లక్షల ఈ 2000 నోట్లు ఇళ్లలో పెట్టుకుని, కారుల్లో పెట్టుకుని ఇవాళ ఈ ఆధ్యాత్మిక ముసుగులో తిరుగుతున్నటువంటి ఈ వ్యక్తుల్ని ఆధ్యాత్మిక రంగంలోకి తీసుకొచ్చినటువంటి ఈ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు మరి ఇవాళ రాజీనామా చేసి ఇళ్ళకు పోవాలని చెప్పని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. తమిళనాడులో శశికళ, ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ బాబులకు సంబంధించిన నల్ల డబ్బు శేఖర్ రెడ్డి వద్దనే ఉందని అంబటి రాంబాబు ఆరోపిస్తున్నారు. మీరు శేఖర్ రెడ్డిని తమిళనాడు కోటాలో ఇచ్చారో, ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారో సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని మనం చేస్తున్నాం. ఇది నాకు తెలిసినంత వరకు శశికళ, లోకేష్ బాబు గారి బినామీ డబ్బంతా ఉన్నది శేఖర్ రెడ్డి దగ్గరే. ఈ రెండు ప్రభుత్వాల యొక్క ప్రోద్బలంతోనే ఇన్ని 100 కోట్ల రూపాయలు పోగేసుకోగలిగాడు తప్ప ఒక్క శేఖర్ రెడ్డి వల్ల అవుతుందా? శేఖర్ రెడ్డి శక్తి ఎంత? చంద్రబాబు నాయుడుకు బినామీ కాబట్టే ఎలాంటి అర్హతలు లేకపోయినా శేఖర్ రెడ్డికి టీటీడీ పాలక మండలిలో చోటు కల్పించారని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మీకు సంబంధించినటువంటి మొత్తం నల్ల డబ్బంతా కూడా మీకు ముందే సమాచారం ఉంది కాబట్టి మీ బినామీ అంటున్నారు, మీరే సంజాషించుకోవాలి. శేఖర్ రెడ్డి నేను ఆపాదించడం లేదు.
కానీ జనం మాట్లాడుకుంటా ఉన్నారు. నిన్నటి రోజు వచ్చిన వాళ్ళు కూడా అంటా ఉన్నారు, శేఖర్ రెడ్డి మీ బినామీ, అందుకోసమే అతను టీటీడీ మెంబర్ ఇచ్చినారు. మీ మెడ్రాస్లో చాలా ఆప్తులు ఉన్నారు, అయినా వాళ్ళకి ఇవ్వలేదు. స్నేహం కంటే, ఆప్తుల కంటే, లేకపోతే భక్తి కంటే మీకు అతని దగ్గర ఉన్నటువంటి లక్ష్మి తూకం బాగా పెరిగినట్టుంది. అందుకోసం అతనికి టీటీడీ బోర్డు చైర్మన్ ఇచ్చినారు. ఎక్కడ ఏ అద్భుతం జరిగినా అది తన వల్లే జరిగిందని ప్రచారం చేసుకునే చంద్రబాబు నాయుడు తాను నియమించిన శేఖర్ రెడ్డి అడ్డంగా దొరికిపోతే ఆయనకు తనకు ఎలాంటి సంబంధమూ లేదని దబాయించడం మొదలుపెట్టారు. శేఖర్ రెడ్డిని, ఆయన భార్యని విచారించిన సిబిఐ తమిళనాడు, ఏపీలో కొందరు పెద్ద నేతలకు సంబంధించిన ఆస్తులను శేఖర్ రెడ్డి వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టినట్టు తెలుసుకున్నారు. ఇప్పుడు ఆ అడ్డాలన్నింటినీ సోదా చేయడానికి వెళ్లారు. వాటిలో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, శశికళతో పాటు ఏపీకి చెందిన పాలకపక్ష నేతల పేర్లు వినిపిస్తున్నాయంటున్నారు. తాను 16 అణాల నీతిమంతుడని పదే పదే చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు అంత కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోతున్నారు. మాటలు తడబడుతున్నాయి, నుదుట ముచ్చమటలు పడుతున్నాయి. అందుకే దుబాయ్ పర్యటన రద్దు చేసుకుని ఇక్కడే ఉండిపోయారు. తన బినామీ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడం వల్లనే చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన రద్దు చేసుకుని కేసులు లేకుండా చేసుకునే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినా తానే తప్పు చేయలేదని దబాయించడంలో చంద్రబాబుకు ఎవరూ సాటి కారని వారంటున్నారు. ఓట్లకు కోట్లు కేసే అందుకు నిదర్శనమని వారంటున్నారు. శేఖర్ రెడ్డి దొరికిన వెంటనే చంద్రబాబు నాయుడు తడబడ్డా తనకేమీ తెలియదని బుకాయింపు మొదలెట్టేశారు. శేఖర్ రెడ్డి ఎలాంటివాడో తనకు తెలియదని, ఎవరో చెబితేనే శేఖర్ రెడ్డికి టీటీడీ పదవి ఇచ్చానని చంద్రబాబు దబాయించారు. అయితే శేఖర్ రెడ్డి తన బినామీ కాబట్టే చంద్రబాబు పదవి ఇచ్చారని విపక్షాలంటున్నాయి. చంద్రబాబు నాయుడి ఆస్తులపైన దర్యాప్తు జరిపిస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని విపక్ష నేతలు సవాల్ చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం శేఖర్ రెడ్డి అనే బోర్డు మెంబరు 170 కోట్ల వరకు నల్లధనాన్ని సిబిఐ అధికారులు పట్టుబడ్డాడు. సిబిఐ అధికారులకి చంద్రబాబు నాయుడు గారు టీటీడీ బోర్డు మెంబర్గా ఆయనని నియమించడంలో అర్థం పరమార్థం ఏమిటంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి నల్లధనాన్ని ఆయన దగ్గర దాశాడని సుస్పష్టంగా అర్థమవుతుంది మనకి. చంద్రబాబు నాయుడు గారు బినామీ అయినా చంద్రబాబు నాయుడు గారు ఆస్తుల మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలా. ఈ నల్లధనాన్ని అరికడతామని చంద్రబాబు నాయుడు నెల క్రితమే 1000 నోట్లు రద్దు చేస్తాం, 500 నోట్లు రద్దు చేస్తామని ఎలా స్టేట్మెంట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడికి తెలియకుండా. మోడీ, చంద్రబాబు నాయుడు, ఎంఎంకే నాయుడు వీళ్ళంతా కలిసి కుట్ర పన్ని ఈ దేశంలో ఉన్న పేద ప్రజల్ని, దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజల్ని చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఇప్పుడే కాదు, ఓటుకు కోట్లు కేసులోనూ ఇదే వరస అంటున్నారు విపక్ష నేతలు. ఓటుకు కోట్లు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్వయాన 50 లక్షల రూపాయల నగదుతో రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. Now we'll make things clear cut. Sure. What you're giving now? 50 I'm giving now. 4.5 tomorrow you tell me the place. A person will come and 4.5 what? 5 crores. 4.5 crores. Okay. Total 5 crores. But you asked, I convinced my boss. So I'm putting them across the table. 50 I'm delivering now. Remaining 4.5 crores. Tomorrow my person along with that cash come and sit your not in your house. Right you here. tell me some other place. Other place. We'll pick another place also. This code. What code? By night I'll give that code. Give me on this thing. So I'll send that code night. ఆ కేసులోనే చంద్రబాబు నాయుడు స్టీఫెన్సన్ తో ఫోన్లో మాట్లాడుతూ మా వాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ తనదైన ఇంగ్లీష్ స్టైల్లో భరోసా ఇచ్చారు. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. మన వాళ్ళు దే బ్రీఫ్డ్ మీ. yes sir. I am with you, don't bother. Right sir. For everything I am with you. What all they spoke will honor. Yeah, right sir. Freely you can decide, no problem at all. Okay sir. That is our commitment, we will work together, no problem. Right. ఈ కేసులో అటు రేవంత్ రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఫోన్లో స్వరం చంద్రబాబుదేనని తేలింది కూడా. అయితే ఈ కేసు విచారణ ముందుకు సాగకుండా చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రభుత్వంతో లాలూచీ పడ్డారన్న ఆరోపణలు వినిపించాయి.
ఆ కేసులోనే దొరికిన సండ్ర వెంకట వీరయ్య కూడా టీటీడీ సభ్యుడే కావడం కేవలం యాదృచ్ఛికం. శేఖర్ రెడ్డి ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇలాంటి బినామీలు చంద్రబాబు నాయుడికి చాలా మంది ఉన్నారని కాంగ్రెస్ అంటోంది. ఆ బినామీలంతా కూడా త్వరలోనే వెలుగులోకి రావడం ఖాయమని కాంగ్రెస్ చెప్తోంది. ప్రజలు చంద్రబాబు పైన, ఆయన అక్రమ వ్యవహారాలపైన చాలా కోపంగా ఉన్నారన్నది కాంగ్రెస్ నేతల వ్యాఖ్య. శేఖర్ రెడ్డి తమిళనాడు ప్రభుత్వం రికమెండేషన్తో టీటీడీ బోర్డు మెంబర్గా నియమించబడ్డాడు. మన ముఖ్యమంత్రి గారు తన ఇష్ట ప్రకారం శేఖర్ రెడ్డి అనే ఆయన్ని ప్రత్యేకంగా అపాయింట్ చేసుకొని రాష్ట్ర పరిధిలో లేనటువంటి వాడికి టీటీడీ బోర్డు చైర్మన్ మెంబర్గా ఇచ్చారు. వారి దగ్గర గుట్టల కొద్దీ సుమారుగా 150 కోట్ల రూపాయల డబ్బులు ప్రత్యక్షంగా దొరికినాయి. దీనికి ముఖ్యమంత్రి గారు పూర్తిగా బాధ్యత వహించాలి. వారు ఇదొక్కటే శేఖర్ రెడ్డి మొదటి కేసుగా మేము చూస్తున్నాం. ఇంకా అనేకమైన కేసులు ఈ నోట్ల రద్దు విషయాల్లో కూడా అనేకమైన విషయాల్లో ముఖ్యమంత్రి బినామీలు బయటికి రాబోతున్నారు. రాజధానిలో భూములు కొన్న విషయాల్లో ముఖ్యమంత్రి బినామీలు బయటికి రాబోతున్నారు. ఎర్రచందనం విషయాల్లో ముఖ్యమంత్రి గారి బినామీలు బయటికి రాబోతున్నారు. ఇసుక దందాల విషయాల్లో ముఖ్యమంత్రి గారి బినామీలు బయటికి రాబోతున్నారు. అలాగనే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సెక్టార్ నుంచి వారి సుపుత్రుడైన లోకేష్ గారు దందాలు ఎక్కడెక్కడి నుంచి అయితే బినామీలను పెట్టి వసూలు చేస్తున్నారో అవన్నీ ప్రజలే బయటికి తీసుకురాబోతున్నారు. ఎందుకంటే ప్రజలకి కోపం వచ్చింది. తానే పాపం ఎరుగనని చంద్రబాబు అంటున్నారు. తన రక్తంలోనే అవినీతికి ఆస్కారం లేదని చంద్రబాబు పదే పదే అంటూ ఉంటారు. శేఖర్ రెడ్డి వ్యవహారం నేపథ్యంలో ఓసారి చంద్రబాబు నాయుడికి బ్లడ్ టెస్ట్ చేయించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. నిజంగానే చంద్రబాబు నిర్దోషి అయితే ఆ విషయాన్ని ఆయనే నిరూపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ అంటోంది. శేఖర్ రెడ్డి గారిని టీటీడీ బోర్డు మెంబర్గా చేయటానికి ముఖ్యమంత్రి గారే చేశారు కనుక ముఖ్యమంత్రి గారు శేఖర్ రెడ్డి గారి యొక్క బయోడేటా లేకుండా చేయటం అనేది చేశారా ఏంటనే సమాధానం చెప్పాలి. సో ముఖ్యమంత్రి గారు ఒక టీటీడీ బోర్డు మెంబర్గా చేసిన తర్వాత ఆయన దగ్గర ఈవేళ దొరుకుతున్నటువంటి మొత్తం కట్టల డబ్బు బంగారానికి ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించి ప్రజలకు చెప్పాలా. వేశాము, ఎవరు రికమెండ్ చేశారు, లేదా మీరే రికమెండ్ చేసుకున్నారా, మీరా బినామీయా కాదని నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే బాధ్యత ముఖ్యమంత్రి గారిదే. కనుక ప్రజలు మీరన్నట్టుగా ప్రజలు ఈవేళ వీళ్ళు రాజకీయ నాయకుల పార్టీలు బినామీ అని భావిస్తున్నారు. ఎవరా రాజకీయ నాయకులు? ముఖ్యమంత్రి గారు ఈయన టీటీడీ బోర్డు మెంబర్గా వేశారు కనుక ముఖ్యమంత్రి గారు బినామీనా, తెలుగుదేశం పార్టీ నాయకులు బినామీలా, తెలుగుదేశం పార్టీ మంత్రులు బినామీలా? రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. ఎందుకనంటే నాకు సంబంధం లేదు, ఎవరో చెప్తే వేశాను అని ముఖ్యమంత్రి అనటం అనేది అంతకు మించిన బాధ్యత రాహిత్యం మరొకట్లేదు. కనుక ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి. ఖచ్చితంగా శేఖర్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారే బినామీ అయి ఉంటాడు అని ప్రజలు ఏదైతే భావిస్తున్నారో దానికి ముఖ్యమంత్రి గారే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. శేఖర్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడంతో చంద్రబాబు నాయుడు ఆయన్ని టీటీడీ పదవి నుంచి సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. ఈ అవినీతి పర్వానికి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. శేఖర్ రెడ్డిపై వేటు వేసినంత మాత్రాన చంద్రబాబు బాధ్యత తీరిపోదని, జరిగిన దానికి ఆయన సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. శేఖర్ రెడ్డి లాంటి బినామీలు ఇంకా ఎందరున్నారో చంద్రబాబు నాయుడు వెల్లడించాలని వారు కోరుతున్నారు. ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ రేవంత్ రెడ్డిపై చంద్రబాబు చర్యలు తీసుకోలేదు. అదే కేసులో దొరికిన సండ్ర వెంకట వీరయ్యపై చర్యలు లేవు. ఎన్నో అవినీతి ఆరోపణల్లో దొరికిన మంత్రులపైన చర్యలు లేవు. కానీ శేఖర్ రెడ్డిని మాత్రం అమాంతం పదవి నుండి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే శేఖర్ రెడ్డి చాలా పెద్ద మొత్తంలో చంద్రబాబు నాయుడి నల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చాడు. ఇప్పుడు శేఖర్ రెడ్డిని సిబిఐ తనదైన శైలిలో విచారిస్తే మాత్రం చంద్రబాబుతో పాటు లోకేష్ డొంక కూడా కదిలే అవకాశాలున్నాయి. ఆ భయానికే చంద్రబాబు నాయుడు శేఖర్ రెడ్డిని వదులుకోవడానికి సిద్ధపడ్డారు. అందుకే వెంటనే అతనిపై చర్యలు తీసుకుని అతనికి తనకి ఏ సంబంధమూ లేదని చంద్రబాబు బుకాయిస్తున్నారన్నది విపక్షాల ఆరోపణ. నిజానిజాలేమిటి అనేది దర్యాప్తు పూర్తయితేనే తేలుతుంది. అంతవరకు అందరూ తాము నిర్దోషులమనే చెబుతారు. నిజం నిప్పులాంటిది, అది ఖచ్చితంగా బయటపడుతుందని విపక్షాలు అంటున్నాయి. శేఖర్ రెడ్డి తనకు అంత సన్నిహితుడేమీ కాదని చంద్రబాబు నాయుడు ఇప్పుడు కంగారుగా తడబాటు పడుతూ వివరణ ఇచ్చుకుంటున్న పరిస్థితి.
ఎవరో శేఖర్ రెడ్డికి ఒక పదవి ఇవ్వాల్సిందిగా సిఫార్సు చేయడం వల్లనే టీటీడీ పదవిని ఇచ్చానే తప్ప తనకు తానుగా ఏమీ ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు అంటున్నారు. అంటే ఎవరో చెబితే పదవులు ఇచ్చేస్తారా? పదవుల భర్తీకి, కొత్త పదవుల్లో నియామకాలకి విధి విధానాలు, నిబంధనలు వంటివి ఏవీ ఉండవా అని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. వీటికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పడం లేదు. ఆయన ఒకటే చెబుతున్నారు, నేను నిర్దోషిని అన్న 2 పదాలనే ఆయన వల్లిస్తున్నారు. మిగతా నిజాలు శేఖర్ రెడ్డి దర్యాప్తు పూర్తయితే వెలుగులోకి వస్తాయి. లేదంటే తెల్ల కుబేరెడ్డి దగ్గర అప్పులు తీసుకున్న వడ్డీ కాసుల వాడు ఏడుకొండల వాడైనా సాక్ష్యం చెప్పాలి. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.